సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం వల్ల దానికి ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే నార్మల్గా టైంకి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనేది తెలుస్తుంది అనమాట. సో ఇన్ కేస్ కొంతమందికి రిలీజ్ అయ్యే డేట్ నార్మల్గా 14th, 15th, 16th డేట్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక్కొక్కసారి ఎర్లీగా రిలీజ్ అవుతుంది 8th డే, కొంతమందికి లేట్గా 20 డే 21 డేస్కి రిలీజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా కూడా ఎండోమెట్రియం ఒకవేళ బాగుంది అనుకుంటే ఇన్ కేస్ వాళ్ళు ఎక్స్టెండెడ్గా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్స్లో ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల 100% ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. వాళ్ళకి లేట్ ఓవ్యులేషన్ టైంలో వాళ్ళు ఒకవేళ ప్రాపర్గా ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కూడా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తుందో అనేది ఫస్ట్ మనము వాళ్ళకి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. లైక్ థైరాయిడ్ ఏమన్నా ఉందా, ప్రొలాక్టిన్ ఏమన్నా హై ఉందా, ఒబేస్గా ఏమన్నా ఉన్నారా, లేదా సంథింగ్ లైక్ ఎగ్ గ్రోత్ ఎందుకు డిలే అవుతుంది, హార్మోన్స్ ఏమన్నా అబ్నార్మల్గా రిలీజ్ అవుతుంది అనేది ఇవి బేసిక్గా చూసుకుంటాం. కొంతమందికి ఇంకా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. వాళ్ళలో మోస్ట్ కామన్ రీజన్ ఓవ్యులేషన్. అగైన్ ఓవ్యులేషన్ టైం వాళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనము న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ చేస్తాం అనమాట. సో ఇర్రెగ్యులర్గా ఉంటే న్యాచురల్గా రావచ్చు, రెగ్యులర్గా ఉన్నా న్యాచురల్గా రాకపోవచ్చు. సో ఎక్కడ డిఫెక్ట్ ఉందో అనేది వాళ్ళకి నార్మల్ ఫాలిక్యులర్ స్టడీ ట్రాకింగ్లో తెలిసిపోతుంది అనమాట.